ఏవండోయ్ మిమ్మల్నే చక్కగా ఉగాది పండగకి మీరు ఇంట్లో కొత్త బట్టలు వేసుకొని దేవుడి దగ్గర పూజ చేసుకొని సకుటుంబ సమేతంగా చక్కగా ఉగాది పచ్చడిని కూడా రుచి చూశాక ఆపై ఏం చేయాలి? ఎప్పట్లానే ఉంటుంది కదా రోజు. కానీ దానికి మించి ఎంచక్క ఈ నెల 22వ తారీఖున ఆదివారం రోజున మీకు 1, 2, 3, 4 కాదండోయ్ 20th యానివర్సరీ సెలబ్రేషన్‌ని చేసుకున్నటువంటి ఐర్లాండ్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు మీ ముందుకొచ్చేస్తున్నారు. సో ఐటీఏ ప్రెజెంట్ చేస్తున్నటువంటి ఇటువంటి ఉగాది సెలబ్రేషన్ని మిస్ అవ్వకండి. మీరు ఆ రోజు కట్టుకున్న చీరే కట్టుకొస్తారు, ఇంకో కొత్త చీర కట్టుకుంటారు. అక్కడున్న ఆడవాళ్ళతో మీరు వైబ్ అవ్వచ్చు. మగవాళ్ళకి వాళ్ళ వాళ్ళ మీటప్స్ ఉంటాయి. ఇక చెప్పక్కర్లేదు, పిల్లలైతే ఇక కలిసిపోతారు అనుకోండి. ఇలాంటి వైబ్స్ని మళ్ళీ మిస్ అవుతారు. సంవత్సరం పొడవునా వెయిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఉగాది ఈజ్ ద బెస్ట్ టైం అండి. అస్సలు ఆలోచించకుండా వచ్చేయండి. షార్ప్ 11 AM స్టార్ట్ అవుతుంది. 11 to 7 ఒక బ్యూటిఫుల్ టైమ్. మరి అంత 11 o'clock వచ్చేస్తున్నాం కదా రూపా, మరి ఏంటి సంగతి ఫుడ్ అంటే అక్కడ క్యాంటీన్ ఉందండి. వాళ్ళు ఎంచక్క ఇండియన్ ఫుడ్ని ఆఫర్ చేస్తున్నారు. మీరు అది ఎంజాయ్ చేయొచ్చు పే చేసి. అలాగే కొంచెం ఓపిక పడితే 7 కల్లా కరెక్ట్గా టైంకి మనం ఫినిష్ చేసుకుంటే ఖచ్చితంగా భోజనం కూడా వాళ్ళు ఏర్పాటు చేసి ఉంచారు కాబట్టి మీ టికెట్లో అది కూడా ఇంక్లూడెడ్ కాబట్టి మీరు డిన్నర్ కూడా పూర్తి చేసుకుని వెళ్ళొచ్చు. ఓకేనా? ఇదని పక్కన పెడితే అసలు విషయం మర్చిపోయాను. అసలు మీరు కల్చరల్ పర్ఫార్మెన్సెస్ అన్నారు కదండి, అలా చప్పట్లు కొట్టడానికి మీరు ముందే రావాలా లేదా? పైపెచ్చు వాళ్ళలో అస్సలు కుంఫు కరాటే తప్పించి రాని పిల్లల చేత కూడా కష్టపడి వాళ్ళందరినీ పోగు చేసి కొన్ని వారాలుగా వాళ్ళకి ప్రాక్టీసులు చేయించి పిల్లల చేత ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇప్పించడమే కాకుండా ఇంకా స్కిట్ కూడా ఉందండి. అదే వామన అవతారం. ఇది మీకు రివీల్ చేయడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ఆ ఒక్క వామనుడి క్యారెక్టర్ చేస్తున్న 5 ఏళ్ళ పిల్లాడి యొక్క తెలుగుని, వాడి యొక్క స్పష్టతని, ఆ పర్ఫార్మెన్స్ని చూడడానికి మీరు 2 దాకా స్కిట్ని చూడాల్సి ఉంది. ఏమంటారు? ప్రతి పిల్లలు వాళ్ళ యొక్క కష్టానికి ఐటీ యొక్క మనబడి చాలా హెల్ప్ అవుతుంది. మీరు నమ్మరు, ఎంచక్క మన పిల్లలు మన తెలుగు పాటలకి 90s, 2000 లేటెస్ట్ తెలుగు పాటలు అన్నిటికీ చక్కగా డాన్స్ చేయగలుగుతున్నారు. వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు చేసిన ప్రాక్టీస్ వల్ల అవి హమ్ కూడా చేయగలుగుతున్నారు. అంటే నోటితో ఉచ్చారణ కూడా వచ్చేసింది. సో ఎంత బాగుంది కదా. మీరు మీ పిల్లల్ని ఇలా చూసుకోవాలనుకుంటే వచ్చేయండి. హలో యూత్, మీరు వెళ్ళిపోకండి. మీరు కూడా ఒక మాట వినండి. ఏంటంటే మీకోసం కృష్ణ చైతన్య వస్తున్నాడని మీకు తెలుసు. మంచి మ్యూజికల్ లైవ్ ఈవెంట్ ఉందని తెలుసు. దాంతోపాటు మీరు ఇప్పుడు అర్లీగా వచ్చి కరెక్ట్గా టైంకి వచ్చి 11 o'clock కల్లా మీరు అక్కడ ఉంటే ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే మీకు కేవలం పిల్లలకి ఉత్సాహపరిచినందుకు ఒక క్లాసే కాకుండా మీకంటూ ఒక స్పెషల్ ఎడిషన్, అదే మీటప్స్ అని ఎక్కడెక్కడికో వెళ్ళి ఎత్తుక్కోకుండా ఇక్కడున్న మన తెలుగులో మన తెలుగు వారై ఉండి ఎన్నో ఏళ్లగా ఇక్కడ బిజినెస్లోను